సమగ్రత సమైక్యత కాపాడే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ బలీయమైన శక్తిగా మారుతుంది. ప్రపంచంలో అతిపెద్ద యూత్ ఆర్గనైజేషన్ ఎన్సీసీ అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా 13,50,000 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఎన్సీసీలో చేరి దేశ రక్షణ ఐక్యత కోసం సేవలు అందిస్తున్నారు. జీవితంలో క్రమశిక్షణ విద్యార్థి దశ నుంచి అలవర్చుకోవడానికి ఎన్సీసీ ఎంతో దోహదపడుతుందని చెప్పవచ్చు. ఎన్సీసీలో కీలకమైన సి సర్టిఫికేట్ పరీక్ష గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. 14 ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో ఉన్న 14 కళాశాల విద్యార్థులు సుమారు 350 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. దేశ రక్షణ కోసం, దేశ ఐక్యత కోసం ముందుకు వచ్చి ఈ ఎన్సీసీ ఆర్గనైజేషన్లను వాలంటీర్గా చేరడం జరుగుతుంది. ఈరోజు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎగ్జామినేషన్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ప్రభుత్వ కళాశాల శ్రీకాకుళంలో. ఇక్కడ 14వ ఆంధ్ర బెటాలియన్కి సంబంధించిన 11 కాలేజీల తాలూకా విద్యార్థులు సి సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ మొత్తం 351 మంది రాయబోతున్నారు. ఈరోజు ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో డ్రిల్ టెస్ట్, వెపన్, ఎఫ్సిబిసి, అలాగే మ్యాప్ రీడింగ్ అనే ఈ అంశాలపై విద్యార్థులకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. రాబోతున్న ఆదివారం 15వ తారీఖు రాత పరీక్ష జరుగుతుంది. ఈ 2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే సి సర్టిఫికేట్ని పొందగలుగుతారు. ఈ సి సర్టిఫికేట్ ఉపయోగాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా డిఫెన్స్ ఫోర్సుల్లో ఉద్యోగాలు సంపాదించడం కోసం ఈ సి సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడాను ఈరోజు సి సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ కోసం ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వారికి డైరెక్ట్గా వారి రక్షణ దళాల్లోని ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది 3 సంవత్సరాల కష్టం తర్వాత ఈ సి సర్టిఫికేట్ ఎగ్జామినేషన్కి ఎన్సీసీ క్యాడెట్లు అపీర్ అవుతారు.